పోతన భాగవతము వామనావతారంలో ఉన్నటువంటి ఈ పద్యాన్ని మనం తెలుసుకుందాం. దానవులు అమరావతి పట్టణం ఆక్రమించిన సమయంలో జరిగేటువంటి సన్నివేశాన్ని తెలుసుకుందాం. బలి వచ్చి విడియుట బలభేది వీక్షించి గట్టిగా కోటకు కాపు పెట్టి దేవవీరులు తాను దేవతా మంత్రిని రప్పించి సురవైరి రాక చెప్పి ప్రళయానలుల భంగి బాసిల్లుచున్నాడు. ఘోర రాక్షసులను కూడినాడు మన కోడి చని నేడు మరల వీడే తెంచే ఏ తపంబున వీనికింత వచ్చే నీ దురాత్మనకు నెవ్వడు తోడయ్యే ఇంక వీని గెల్వనేది తోవా ఏమి చేయువారమెక్కడి మగటిమి ఎదురు మోహరింపనెవ్వడోపు. బలిచక్రవర్తి వచ్చి పట్టణాన్ని ముట్టడించడం దేవేంద్రుడు తెలుసుకున్నాడు. కోటకు బలమైన కాపలా ఏర్పాటు చేశాడు. దేవతా వీరులతో కలిసి దేవమంత్రి అయిన బృహస్పతిని పిలిపించాడు. బలిచక్రవర్తి దండెత్తి వచ్చిన సంగతి కూడా చెప్పసాగాడు. వాడు ప్రళయాగ్ని వలె మండిపడుతున్నాడు. క్రూరులైన రాక్షసులతో కూడి ఉన్నాడు. మనతో ఓడిపోయి ఈనాడు తిరిగి మన పైకి వచ్చాడు. ఏ తపస్సు వలన వానికింత శక్తి వచ్చిందో, ఈ దురాత్ముడు ఎవరి సహాయాన్ని పొందినాడో, వీనిని గెలిచే మార్గమేది, ఏం చేయాలి, పరాక్రమంతో వీడిని రణరంగంలో ఎదిరించి నిలువగల వీరుడు ఎవడు అని తన గురువైనటువంటి బృహస్పతితో దేవేంద్రుడు చెప్తూ ఉన్నాడు అని ఈ పద్యభావము. ధన్యవాదములు.